హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సోని. చూడండి ఫ్రెండ్స్, మేము నాగపట్నం వెళ్తున్నాము మాల్ తీయడానికి. విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. మీరు అందరూ వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నాగపట్నం వచ్చిన తర్వాత అండి చూడండి, గుడి స్టార్టింగ్ అండి. నాగపట్నం వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇది. మా పిల్లలు తాంబూలం తీసుకున్నారండి. మా పిల్లలు తాంబూలం తీసుకుని మీకు హాయ్ చెప్తున్నారండి. చూడండి, మా బాబు మాత్రం స్కేటింగ్ బట్టలు వేసుకుని వచ్చేసాడండి. ఎందుకంటే స్కేటింగ్ బాగా చేయాలని నేను ముందుగా తాంబూలం స్కేటింగ్ బట్టల మీద ఇవ్వాలనుకున్నాను. అందుకని స్కేటింగ్ బట్టలతోనే తాంబూలం తీసుకుని వెళ్ళాడండి. గుళ్ళోకి ఎంటర్ అయ్యేప్పుడు దండం పెట్టుకొని గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. మీరు చూడండి, కొంచెం రిస్క్ అయినా కానీ తీసి చూపించారండి. ఎందుకంటే లోపలికి వెళ్ళిన తర్వాత గుడి చూపించనివ్వట్లేదు. అయినా కానీ కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ తీసాను. చూడండి, నాగపట్నంలో ప్రశాంతంగా ఉందండి. మా పిల్లలు స్టార్టింగ్ వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, పనిచేసే వాళ్ళు, ఆ బ్లూ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ మన వాళ్ళే. తెలుగు వాళ్ళు, మామూలుగా ఉన్న వాళ్ళు తమిళ వాళ్ళు ఉంటారండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గరలోకి చూపించడానికి ట్రై చేస్తున్నాను, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అప్పటికే ఒప్పుకోలేదు, ఎలా కొట్టా వీడియో తీశాను. ఇటు నుండి బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ దండలు వేయాలి, వేసిన తర్వాత అటు పక్కకి వెళ్ళాలి. ఇక్కడ కొవ్వొత్తులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, తాంబూలం అవన్నీ అక్కడ తీసుకుంటారు. కొబ్బరికాయ అవన్నీ మనకి ఇస్తారు. ఒకటి బాల్ తీసుకుని ఒకటి మనకి ఇస్తారు. ఇది చూసారా, బాల్ మన మనిషి అంత క్యాండిల్ అది అనుకొని వెలిగిస్తారండి ఫ్రెండ్స్. తాంబూలం కూడా అంతే. ఆ క్యాండిల్ చూసారా ఎంత బాగుందో. వాళ్ళు అడుగుతున్నారు మనది యూట్యూబ్ అని. అవునని చెప్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లోడు మొత్తం తిరిగి వచ్చి తాంబూలం ఇస్తున్నాడు. ప్రార్థన చేసుకొని మా అమ్మ చిన్న కానుక ఇచ్చింది. ఇక్కడ దీక్ష తీస్తున్నారు ఫ్రెండ్స్. మేము వెళ్ళిన తర్వాత దీక్ష తీయాలి కదా, అందుకని దీక్ష తీయడానికి వెళ్ళాము. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత దీక్ష తీసాము. దీక్ష తీసిన తర్వాత కత్తెరలు వేస్తారు కదా ఫ్రెండ్స్. అయ్యి ఫస్ట్ మా బాబు ఇచ్చాడు కత్తెరలు. 3 కత్తెరలే అనుకున్నాం ఫ్రెండ్స్. అంటే అక్కడ వరకు వెళ్ళారు కదా అక్క, గుండు చేయించలేదండి అక్క అని అనుకోవచ్చు. అంటే మేము కత్తెరలే ఇద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, అందుకని ఇవ్వలేకపోయాము. అంత ముందుగా అనుకోవాలి కదా. ఆయన తీసిన దిష్టి కూడా తీసాడు. అవి బీచ్ ఉండిద్ది కదా, ఆ బీచ్లో వేయాలి. మా చెల్లి మా చెల్లి అయితే చాలా జుట్టు కట్ చేపించేసింది. ఎందుకంటే అనుకుందంట ఒకసారి కన్నా 3 కత్తెరలు, మళ్ళీ ఇంకోసారి 3 కత్తెరలు అలా ఇచ్చింది. అంటే అనుకుందంట, అనుకునగానే ఇచ్చింది. చూసారు ఫ్రెండ్స్, వాళ్ళకి తెలుగు రాదు ఫ్రెండ్స్. ముందు తెలుగు రాకపోవడం వల్ల మనకేమో తమిళ్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. కొంచెం డిస్టర్బెన్స్ కూడా. మా పాప కూడా 3 కత్తెరలు ఇచ్చింది. మా పాప కూడా మాల వేసుకుంది కదా, అప్పుడు కూడా మాల తీసి వచ్చింగానే కత్తెరలు ఇస్తాం. కత్తెరలు ఇచ్చి అప్పుడు వెళ్ళాలి గుళ్ళోకి. పట్టు చూడు, మా అమ్మాయి ఎలా చెప్తుంది. అంటే 3 పక్కలు కట్ చేస్తారు కత్తెరలు ఎత్తుంటే. చూసారా, కత్తెరలు ఇచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బీచ్కి వెళ్ళాలి ఫ్రెండ్స్. మేము కూడా బీచ్కి వచ్చేసేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం బీచ్. అసలు ప్రశాంతంగా అసలుకి చాలా ఎంజాయ్ చేసాం మేము మాత్రం. బీచ్లో మాత్రం ఎటువంటి భయం లేకుండా
చాలా ఇదిగా బీచ్లో బాగుంది. బీచ్ బాగా ఎంజాయ్ చేసామండి. మేము వెళ్ళిన రోజు నుండి ఫస్ట్ రోజు నుండి కూడా వచ్చే రోజు వరకు కూడా బీచ్లో బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. బీచ్ కూడా ప్రశాంతంగా అసలు ఎంత బాగుందండి, అంత బాగుంది. మేము ఈసారి ఎప్పుడైనా నాగపట్నం వెళ్ళాలి అనుకుంటే గుడికి బీచ్కి మధ్యలో ఉంది. మీకు రూమ్ తక్కువ రేట్లు దొరికింది. గవర్నమెంట్ రూమ్ కాదు, ప్రైవేట్ రూము. మీకు ఏమైనా కావాల్సి నన్ను కామెంట్ పెట్టండి, నేను దాన్ని రిప్లై ఇస్తాను. ఎక్కడ ఏంటి అన్నది పెడతాను నేను. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ట్యాగ్ చేస్తాను. రూమ్ మనం అనుకున్న ప్రైజ్లో వచ్చింది రూమ్ మాత్రం. చూడండి ఫ్రెండ్స్, అంటే మేము మాల్ తీసేసాం కదా, మాల్ తీసి వచ్చిన కానీ బీచ్లో దిగుతున్నాం. అయిపోయినాక ఇది ఈవినింగ్, బీచ్లో స్నానం అయిపోయాక ఈవినింగు అంటే వీడియో తీయడానికని వెళ్ళాము. అంటే వాళ్ళ మోకాల మీద నడుస్తాము అంటే ఇంక గుడి అన్ని చూపించవచ్చు అన్నట్టు మేము వచ్చాము. చూసారా మా చెల్లి కొనుక్కున్నామని చూపిస్తామంటుంది. కానీ కొంచెం యూట్యూబ్ పెట్టిన తర్వాత కొంచెం డెవలప్ కూడా. గుడి చూడండి, అసలు గుడిలోకి వెళ్ళిన కానీ ప్రశాంతంగా ఉంది. ఏమేమి బాధలు ఉన్నాయో, ఏమేమి కష్టాలు ఉన్నాయో అన్నీ పోయినట్టుగా ఉంది. నాకు గుడిలోకి వెళ్ళిన కానీ ఎంత ప్రశాంతంగా ఉందండి, అంత ప్రశాంతంగా ఉంది. గుళ్ళు అడుగు పెట్టిన కానీ మా వాళ్ళని కొన్ని ఫొటోస్ అవి తీసి, నైట్ టైం కదండి ఇంకా బాగుంది. నైట్ టైం అయితే చాలా ప్రశాంతంగా చాలా ఇదిగా ఉంది. కానీ సిలువ మార్గం ఒక రోజు ముందే జరిగిపోతే ఒకటే బాధ అనిపించింది, కానీ మిగతా అన్నీ నార్మల్గానే ఉంది. చూడండి, గుడి మొత్తం వీడియో తీసి ఇంకా అప్పుడు మేము అసలు వచ్చింది ఎందుకంటే పాదయాత్ర కదా, అంటే మోకాల మీద నడుచుకుంటూ వెళ్తాం. మా అమ్మాయి జపమాల చదువుకొని వస్తుంది, మా చెల్లాము మోకాల మీద నడుస్తూ వస్తుంది. చాలా దూరం ఉండద్ది కదా. మీరు నాగపట్నం వెళ్ళుంటే మీకు ఐడియా వచ్చింది. గుడి ఎదురుగానే ఉండద్ది. ఇసుకలో నడుస్తూ మోకాల మీద నడుస్తూ అడుగులు అడిగేసి నడుస్తూ ఉండద్ది. చాలామంది నడుస్తారు ఫ్రెండ్స్. మా బుడ్డోడు కూడా చూడండి ఫ్రెండ్స్, మోకాల మీద నడుస్తున్నాడు. వాళ్ళైతే చూడండి, మా ఓడి నడుస్తున్నాక ఎంత దుఃఖం కలిగిందండి, అంత దుఃఖం కలిగింది. ఫస్ట్ వెళ్ళిపోయాడు, తర్వాత ఇంకా అలా వెళ్ళాడు అనమాట. ఎలాగో వాడు వీలైన వరకు నడిచాడంటే అది నేను గొప్ప అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేనేమన్నా పాపం చేసి ఉంటానేమో కానీ వాడుగా ఏం చేయలేదని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను వెళ్ళేటప్పుడు ఇలా వీడియో తీసుకుంటా వెళ్ళాను. అంటే మోకాలు దండ మీద వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారని ఇలా వీడియో తీసుకుంటా వెళ్ళాను. అంటే మా చెల్లి నడుస్తుంది కదా, అందుకని అందరినీ వీడియో తీసుకుంటూ వెళ్ళాను, అందరు కనిపిస్తారని. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా నాగపట్నం వస్తే మాత్రం మీరు మోకాల మీద నడవలేకపోతాను అనుకున్న వాళ్ళు అడుగులు అడిగేసి నడవండి. నేను అలా నడిచాను ఫ్రెండ్స్. అది హాఫ్ వీడియో ఉంది, ఆ వీడియో నేను మళ్ళీ వేరే దాంట్లో ట్యాగ్ చేస్తాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. మోకాల మీద చూసారా. కానీ నడవలేకపోయినా కానీ దేవుడు ఎలాగోటో ఓపికని ఇస్తారు కాబట్టి ఎలాగోటో నడిచేసేస్తారు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు. 14 స్థలాలు, కానీ వెడల్పుగా ఉండేది. అయినా కానీ ఆ 14 స్థలాలు కూడా మోకాల మీద నడుచుకుంటూ వస్తారు. చూసారు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చాలామంది ఆడవాళ్ళు అవనే మగవాళ్ళు ఎవరైనా కానీ మోకాల మీద నడుస్తూనే ఉంటారు. అన్న వాయిస్ కట్ అయితే క్షమించండి. అంటే వాయిస్ మధ్యలో బ్రేక్ లాగా వస్తే నేను ఒకసారి ఆఫ్ చేశాను. దాన్ని కలుపుతూ కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. అందుకనే కొంచెం అంటే ఫస్ట్గా ఎడిటింగ్ చేయడం కదా, కొత్తలో కదా, మళ్ళీ నేనే వీడియో తీసుకొని నేనే ఎడిటింగ్ చేసేదానికి కొంచెం తేడా వస్తుంది ఫ్రెండ్స్, క్షమించండి. నేను ఇబ్బంది ఉందనుకుంటే ఆ కామెంట్ చేయండి. మా చెల్లి దగ్గరకు వచ్చేసాను. మా చెల్లి సహం పైన నడిచేసింది. ఈ లోపు నేను కొంచెం వీడియో తీసుకుని వచ్చేలోపు చూడండి, మా చెల్లి అని మా అమ్మాయి. అంటే మా అమ్మాయి ఎలాగో మోకాల మీద నడవలేదు కదా, ఇంకా మా చెల్లికి తోడుగా ఉంది. చెల్లి అంటే మీ సొంత చెల్లి అది కామెంట్ చేస్తున్నారు కదా,
కాదు మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి లేదు మా చిన్నమ్మ వాళ్ళ అమ్మాయి అలా అనుకోండి, అంతకంటే ఎక్కువ నాకు. ఇద్దరు ఫ్రెండ్స్ కంటే ఇంకెక్కువ. గుడికి మోకాల మీద వచ్చేసినాక లాస్ట్లోకి వస్తాం కదా, ఈ గుడి అండి. చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఇక్కడ ప్లేయర్ అన్నీ ఉంటుంది, వెయిటింగ్ రూమ్ లాగా. ఇది చాలా మంది ఉంటారు. అసలు ఇది శుక్రవారం వచ్చింది కదండి, పండగ రోజు. ఆ రోజు అన్నమాట. అసలు ఖాళీ లేరండి. మీరు నమ్ముతా నమ్మరు. మీరు ప్రశాంతంగా చూడాలి అనుకున్నప్పుడు మాత్రం దీక్ష రోజు రాకండి. దీక్ష తీసిన తర్వాత కొంచెం ఖాళీగా ఉన్న టైంలో రండి, అప్పుడు చాలా చూడవచ్చు. మా వాడు పండగ కదా, అందుకని బట్టలు వేసాడు. కానీ అప్పటికే మా వాడు చాలా నీరసపడిపోయాడు. ఎందుకన్నా డల్ అనిపించింది, బాగోదు కదా, అందుకని చాలా డల్గా ఉన్నాడు మా బుడ్డోడు మాత్రం. పిల్ల మాత్రం మామూలుగానే యాక్టివ్గా ఉంది. పండగ కదండి, అందుకే ఎంతమంది రద్దీ అంటే ఇసుకపోతే రారండి. అంతమంది జనంతో కిక్కులు ఆడుకుంటూ అసలు గుడి లోపలికి ఎంటర్ అవుతా కూడా లేకుండా అయిపోయిందండి. గుడి లోపలికి వెళ్ళి కూర్చోవడానికి కూడా ప్లేస్ లేనంతగా జనం ఎక్కువైపోయారు. అంటే తాంబూలం అవి తీసుకొని వెళ్తారు కదా జనాలు, మేము ఎక్కడికి వెళ్దామన్నా కానీ అంత ప్లేస్ లేదండి. అదే ప్లేస్లో ఎంత చేసి నుంచున్నాము మేమైతే, కొంచెం కూడా కదిలే అంత ప్లేస్ కూడా లేదు. జనం ఉన్నారండి. మీరు కొంచెం ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే కొన్ని వెజిటేరియన్ వద్దకి ట్రై చేయండి. మాల్దీవులు ఏమంటే ఇంకా జనం ఎక్కువైపోతారు. అసలు పట్టుకుంటే కూడా అసలు అమ్మో పిల్లలు కూడా తప్పిపోతారేమో అన్నట్టుగా అయిపోయినట్టుంది నాకైతే. మేము కొంచెం జనంతో ఇబ్బంది పడిపోయామండి చాలా వరకు. ఫస్ట్ రోజు మేము వెళ్ళిన రోజు అంతే ఇబ్బంది పడలేదు, కానీ తర్వాత రోజు చూసారా ఇంకా పండుగ ఏం చేయలేక పైకి ఎక్కేసాడు ఎత్తుకోమని. చూసారా ఎక్కడ అంటే కొంతమంది రూమ్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా పడుకుంటారు. పడుకుంటా కూడా ప్లేస్లు ఉన్నాయి చాలా వరకు. ఒక రోజు వచ్చి రెండో రోజు వెళ్ళిపోయే వాళ్ళు ఇలా పడుకుంటారు. అందరికీ రూములు దొరకాలంటే దొరకవు. అన్నీ గవర్నమెంట్ రూములు మీకు చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు వీడియో చూస్తే మాత్రం మీకు ప్రైవేట్ రూమ్స్ ఎంత రేట్ ఉన్నాయి, గవర్నమెంట్ రూమ్లు ఎంత రేట్ ఉంటాయని చెప్తాను ఖచ్చితంగా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. అండ్ బ్యాక్ సైడ్ నుండి వస్తాకి కూడా దారి ఉందండి. గుడి ముందు నుండి కాకుండా కొంచెం పక్క నుండి వస్తాకి ఉంది. అది కూడా ఆల్మోస్ట్ అంత ఖాళీగా అసలు లేదండి. నైట్ టైం చూసిన కంటే పగలు చూసింటే ఏమంటే చూడండి, పండగ కదా తీసేసి మాలలు తీసేసి వస్తున్నారు ఎక్కువ మంది. గురువారం పూట ఎక్కువ మంది మాలలు తీశారండి శుక్రవారం కంటే. ఎందుకంటే మాల్లో శుక్రవారం తీస్తారు మామూలుగా మన ఎక్కడైనా సరే. ఇక్కడ ఏంటో మరి గురువారం పూట తీసేశారు మాల మొత్తం. ఇక్కడే తీశారండి మాకు మాలలు అయితే. ఆ లోపలికి వెళ్తే ఇంకా అక్కడే మాలలు తీశారు. ఫాదర్ తీశారు గురువారం పూట. మామూలుగా శుక్రవారం పూట అయితే అక్కడ పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీశారు మాలలు మాత్రం. అదే ఏంటన్నది నాకు అర్థం కాలేదు. మనకు ఒకవేళ తమిళ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా నేను అడిగేదానండి ఎందుకు ఇలా తీశారని. మాకు తీసిన మాత్రం ఫాదర్ గారే తీశారు. ఫాదర్ గారు ఇక్కడ పెట్టమన్నారు, ఆశీర్వదించారు. మేము ప్రార్థన చేసుకొని మేము దీక్ష తీసామండి. మేము కొవ్వొత్తులు అని చూపించాను కదండి స్టార్టింగ్లో, దాని పక్కనే తీస్తారండి. అక్కడ రాసే ఉంటుంది దీక్ష తీసే వాళ్ళకి ఇదని. కనిపిస్తున్నారు కదండి దీక్ష తీసిన వాళ్ళు లైన్లో, అక్కడే అండి. అక్కడ దీక్ష తీసుకొని బయటకు వస్తారు. వచ్చి కత్తెరలు ఇచ్చి గుండెలు చేసుకునే వాళ్ళు గుండెలు చేయించుకొని అప్పుడు వస్తూ ఉంటారు. మీకు కనిపిస్తున్నారా అక్కడ. అది కూడా ఎందుకనో ఏంటో అంత ఐడియా లేదు కానండి. మామూలుగా వాళ్ళు అంతటా వాళ్ళు తీయడం ఏంటన్నా తెలియలేదు, నాకు అర్థం కాలేదు. గుడి లోపలికి వెళ్తున్నాం మా అమ్మాయి. మా చెల్లి అని చెప్పాను కదా, నాయనమ్మ మా అమ్మగారు. అంటే ఈ మా అమ్మగారు లోపల పెట్టి మేము బయటికి వెళ్ళి మొత్తం షూట్ చేసి వద్దామని. ప్రతి ఒక్కరు తాంబూలం అన్నది ఇస్తారండి. దాంట్లో కొబ్బరికాయ కొట్టేసి ముందే ఉంచుతారు. దాంట్లో ఒత్తులేసి ఓ దండ తీసుకొని వస్తారు తాంబూలం సాంబ్రాణి.
అటు సైడ్ సాంబ్రాణి దుఃఖం బాగా వేస్తారు కదండి, ఇక్కడ తక్కువగానే. చూడండి యేసుశిలువ మరేమో తల్లి అన్ని చక్క ప్రార్థన చేసుకొని. కొంతమంది ఇక్కడ వరకు రాని వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో తప్పకుండా అంతా చూడండి. ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా తీసానండి. వీడియో మొత్తం చూడండి. ఏంటి వీడియో ఎంతసేపు ఉంది మనం చూడలేము కదా అనుకోవద్దు. ఒకవేళ నా వాయిస్ మీకు అంతగా ఎంతో ఇష్టం లేదనుకుంటే నా వాయిస్ బ్రేక్ చేసైనా మీరు ఈ వీడియో మొత్తం చూడొచ్చు. చూసారా పైన కూడా తీసానండి మీకు తెలియాలని, చూస్తారని. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారండి, అందుకని మీకు మన వాళ్ళు ఎవరు ఉన్నారో తెలుగు వాళ్ళని చూపించడానికి ఇలా వీడియో తీసాను నేను. చూసారా స్తంభాలు కూడా ఎంత బాగా డెకరేషన్ చేసి బాగా కట్టారండి. నాగపట్నం గుడి మాత్రం చూడండి. ఇక్కడ కూర్చోబెట్టి మేము వెళ్ళిపోయాము. మీకు నైట్ టైం చూపించాము కదా చర్చి, అది ముందు పక్కన. మేము పండగ రోజు ఇంకా బయటకు వచ్చాం కదా, ఫొటోస్ అవి వీడియోస్ అవి తీసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు మా బెస్సమ్మ మళ్ళీ మీరు హాయ్ చెప్తుంది, అంటే మార్నింగ్ అయింది కదా అందుకని మళ్ళీ హాయ్ చెప్తుంది మీకు. అలా బయటకు వచ్చిన వాళ్ళని మీకు స్టార్టింగ్లో కనిపిస్తూ ఉంటాయండి రూమ్స్కి, గవర్నమెంట్ రూమ్స్కి వెళ్ళాయి. మీరు గవర్నమెంట్ రూమ్ కొంచెం చాలా దూరం అయిపోయిందండి మీకు. అలానే ప్రైవేట్ రూమ్లో ఆల్మోస్ట్ అంతే వచ్చింది. ప్రైవేట్ రూమ్ కూడా గవర్నమెంట్ రూమ్కి దానికి అంత డిఫరెంట్ ఏమి ఉండదు. ఒక 100 రూపీస్ అలా డిఫరెంట్ ఉండిద్దాము, 50 రూపీస్ అలా డిఫరెంట్ ఉండిద్దాము. కానీ ఇంకా అంతగా ఇంకెక్కువ డిఫరెంట్ అయితే ఉండదు. మీకు ఏదన్నా కావాల్సి వస్తే మీకు ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అన్నది, ఎలా వెళ్తారు అన్నది మీకు ఏమైనా కావాల్సి వస్తే మనం కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకు దానికి రిప్లై ఇస్తాను, నేను ట్రై చేస్తానండి. నేను వెళ్ళొచ్చిన ఇది 3వ రోజు మీకు వీడియో పెట్టబోతున్నాను, ఎందుకంటే కుదరలేదండి పెడతానికి. చూసారా ఇటు నుండి ఒక పార్క్ ఉండిద్దండి, చెట్లు ఉయ్యాల్లో అన్నీ బాగుండిద్ది. పార్క్ కూడా కొంచెం పార్క్ టైప్లో కట్టినట్టు కట్టారు. దేవుడు బొమ్మలు, స్టాచ్యూలు, ఇక్కడ వాటర్ పడతా ఉండేదండి. తమిళ్లో పైన రాసి చూడండి. ఇంగ్లీష్ అయినా కొంచెం చెప్పేవాళ్ళం, తమిళ్ అంటే తెలియదు కదా మనకి. మా అమ్మాయి మిమ్మల్ని ఎప్పుడు చూసినా హాయ్ అని చెప్తుంది, మీరు హాయ్ అని రిప్లై కూడా ఇవ్వరు. మా అమ్మాయి మీకోసం ఎన్నిసార్లు హాయ్ అని చెప్తుంది. చూసారు మీరు, చూసారు వాటర్. చూడండి ఫ్రెండ్స్, ఇదో చర్చి ఫ్రెండ్స్. అంటే అలా చుట్టూ తిరిగి వస్తే ఎన్ని గుళ్ళు ఉండే అన్నది కూడా ప్రతి ఒక్క గుడి కూడా మీకు పెట్టేసి, మీ నాగపట్నం ఒకళ్ళు ఎల్లుంటే మాత్రం మీకు ఐడియా వచ్చేసి ఈ గుడి కదా, ఇది ఈ గుడి కదా అని. వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈసారి ఎప్పుడు వెళ్ళినా కానీ మీకు గుర్తుంటుంది, ఆహా అవునా ఇలా ఉంది కదా అని, ఆ వీడియోలో చూసినట్టుగా ఉంది కదా అనిపించింది మీకు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మాయి వెళ్తుంది కదా, అంటే ఇది ఒక ఎంట్రన్స్ లాగా భలే ఉంది ఫ్రెండ్స్. చూడండి మేము ఇటు వచ్చాం కదా, ఆ ఉయ్యాలు కనిపిస్తాయి కదా వాళ్ళ చేతుల్లో, ఆ ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారని ఉయ్యాలు కడతా ఉంటారు. ఇది మనం బ్యాక్ సైడ్ నుండి వచ్చాం ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ నుండి వచ్చి అప్పుడు ఇది వెళ్తూ ఉన్నాము. అంటే వాటర్ బాటిల్, ప్రేయర్ ఆయిల్ అవన్నీ ఇచ్చేది ఇక్కడే. అంటే మనం కొనుక్కున్నాం అనుకో, ఈ వాటర్ పెట్టుకొని ఇప్పుడు ఇదొక కూర్చుండడానికి ప్లేస్ లాంటిది. చెట్లు కనిపిస్తున్నాయి కదా, చెట్లకు ఉయ్యాల్లో జపమాల్లో అవి కడతా ఉంటారు. ఉయ్యాలు కట్టింది దేనికంటే పెళ్ళి అయిపోయి ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టాలని అలా కడతా ఉంటారు. ఇంకోటి ఉంది ఫ్రెండ్స్, తాళాలు పెట్టి తాళాలు కొని ఆ తాళాలు వేస్తారు ఇల్లు కట్టుకోవాలన్నట్టు. అప్పుడు మళ్ళీ తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ తాళాలు తీసుకొచ్చి ఓపెన్ చేసి తీసుకెళ్ళి మనం కొనుక్కొని ఇంటికి పెట్టుకుంటారు ఫ్రెండ్స్.
ఎన్ని సంవత్సరాలకు మనకి ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇది కట్టుకుంటాం అన్ని సంవత్సరాల తర్వాత వచ్చి ఆ తాళం తీసుకొని ఇక్కడ తీసుకెళ్తారంట. కొన్ని కొన్ని తాళాలు అయితే అలానే ఉండిపోయినాయి. అవి కూడా మీకు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది. ఇక్కడ వాటర్ పట్టుకొని వెళ్తారు. దేవుని వాటర్ మనకి ఇప్పుడు బాగా పోయిన పొజిషన్లో ఉంటే అప్పుడు తాగడానికి. నాగపట్నం వచ్చిందో చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. చూసాను నేను మీకు వీడియో మొత్తం చూపించడానికి ఎంత దూరం అయిద్దా ఏంటన్నది నేను ఆటోలో వెళ్ళా ఫ్రెండ్స్. ఇది ఆటోలో తీసిన వీడియో. ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇసుకలో నడిచేది. ఈ ప్రతి ఒక్క చోట మాత్రం ఈ 14 స్థలాలు మాత్రం కనిపిస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. ఎటు వెళ్ళినా కానీ 14 స్థలాలు కనిపిస్తుంది. ఇది ముందు ఫ్రంట్ నుండి వచ్చినప్పుడు మనం బస్సు దిగినా కానీ ట్రైన్ దిగినా కానీ ఎదురుగా కనిపించే గుడి ఫ్రెండ్స్. ఇటుంటే వస్తాం మనం రైల్వే స్టేషన్కి. చూసారా మనం బయట పక్క రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా బస్ స్టాప్కి వెళ్ళాలన్నా ఇటే వెళ్తాము. మనం బయటికి వెళ్ళాలనుకుంటే అందరూ కొంతమంది అయిపోయింది కదని వెళ్ళిపోతున్నారు. చాలా వరకు మనం గుడదలకి అవుటిపల్లికి ఎలా నడుచుకుంటూ వస్తారో అలా నాగపట్నాన్ని కూడా నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనకి చుట్టుపక్కల తిరిగే వాళ్ళు అలా ఉంటారు, అక్కడ అడ్డు చుట్టుపక్కల తిరిగే వాళ్ళు కూడా అలా ఉంటారు. కానీ చాలా వరకు ఫ్రెండ్స్ చాలా చాలా బాగా జరిగింది. నేను ఇది ఆటో మీద వెళ్ళాను. బ్యాక్ సైడ్ ఇప్పుడు మీకు ఆటో అయ్యని చెప్పాను సరే, ఇది గవర్నమెంట్ రూములు తీసుకున్నదండి. ఇది మనం బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంటే ఎంత దూరం ఉందో తెలుసు ఫ్రెండ్స్, చాలా దూరం ఇది. అంతేకాని మీ బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉండిద్ది అన్నది మీకు ట్రయల్ చూపిద్దామని చెప్పి నేను ఆటో మీద వెళ్ళి మరి మీకు చూపిస్తా ట్రై చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ కొట్లు చాలా ఎంత దూరం ఉన్నది అన్నది మీకు ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతాయి ఎంత దూరం నడవాలా అన్నది. అది నడుస్తూ ఎక్కువ ఉండిద్ది కానీ మనం పెద్ద నడవంగా ఫ్రెండ్స్. ఎప్పుడో ఒకసారి నడుస్తాము, అది కూడా ఇబ్బంది కనుకోగా ఉంటే. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అంటే ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ నుండి ఎంత దూరం నడవాలన్నా తెలిసింది. ఇక్కడ వాటర్ అవి తీసుకుంటానికి క్యూలో ఉండాలి, క్యూలో ఉండి తీసుకోవాలన్నమాట. చూడండి నేను వెళ్ళి తీసుకుంటున్నాను. నా ముందు వాళ్ళు తీసుకుంటున్నారు కదా, వాళ్ళు లైన్లో వస్తేనే లైన్లో వారికి ఇస్తారు ఎవరైనా సరే. అంటే తెలుగు కొంచెం రాకుండా ఉండవచ్చు కదా, అందుకనే ఇప్పుడు నేను వెళ్ళాను తీసుకుందామని. నేను వెళ్ళి ఇప్పుడు తీసుకుంటున్నాను. చెప్పాను ఓకే ఇవ్వమని. అంటే మన దగ్గర ఒక స్లిప్లు వస్తారు ముందు, ఆ స్లిప్లు ఇక్కడ తీసుకొస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడ ఇస్తారు. చూడ ఫ్రెండ్స్ ఇస్తున్నారు మనకి కొబ్బరి నూనె కానీ లేదా ప్రేరాయి కానీ వాటర్ బాటిల్ కానీ అవి ఏవి తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, అవి తీసుకున్న తర్వాత వెళ్ళాలి. మనకి కొబ్బరి నూనె ఇచ్చేసారు, ప్రేరాయి చేసింది చూసారా. నేను చూపిస్తున్నా మీకు. అది ఉన్నాయి మొత్తం మాత్రం వాటర్ బాటిల్లో వాటర్ పోసుకొని మనకి పరిస్థితి బాగోపోతే కానీ లేదంటే మనకి ఏదన్నా పరిస్థితి బాగున్నప్పుడు అవి తాగుతాయి ఉంటాయి. ఇక్కడ నుండి అందుకని ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం మేము. అంటే ప్రతి సంవత్సరం కాదు, కొన్ని సంవత్సరం బట్టి వెళ్దాం అనుకుని అలా వెళ్తున్నాము. కొన్ని సంవత్సరం కూడా అక్కడే మాలు తీసాము, ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఇక్కడే మాలు తీసాము. నాగపట్నం నుండి తెచ్చుకున్న నీళ్ళు తాగితే కొంచెం ఏదైనా నొప్పులు కానీ ఏమన్నా ఉన్నా కానీ కొంచెం తగ్గిద్దని చెప్పి మెయిన్గా అక్కడ నుండి తీసుకొచ్చుకుంటాం మేము. దీని లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్, మీకు అది కూడా చూపిస్తారు. గుడి, ఆ గుడి పక్క నుండి లోపలికి రావాలి. నేను వెళ్తున్నాను కదా సేమ్ ఇంకా అలానే వెళ్ళాలి. ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్. ఎవరు చూస్తారో ఎలా వాటర్ పట్టుకెళ్తున్నారో అలానే మనం కూడా వాటర్ తీసుకెళ్ళాలి. మన వీడియోస్ చూసి చాలామంది హాయ్ చెప్పారు, బాగున్నాయి అక్క అని చెప్పారు. మీరు కూడా అలానే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా మనకి ఎదురుగా మరింతలు కనిపించింది. ఆ మరింతలు దండం పెట్టుకొని కొబ్బరి ఇప్పుడు మనం పట్టుకున్న నీళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు.
ఎంత అదృష్టం అంటే నాకు అంత అదృష్టం వచ్చింది. నాగపట్నం వెళ్తానా లేదా అనుకుంటా ఉన్నాను. ఒక్కసారికి వెళ్ళాను నాగపట్నం. వీడియో తీసి ఎలానే వీడియో అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో అనుకుంటా ఉన్నాను. ఇంకా అలానే కొంచెం బిట్లుగా తీశాను. అవన్నీ కొంచెం ఎడిటింగ్లో ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. చూసినా 1 బాటిల్ 2 బాటిల్ 5 బాటిల్ 10 బాటిల్ ఇంకా అలానే తీసుకుంటూ ఉంటారు ఎన్ని బాటిల్ అయినా సరే. ఎందుకంటే అలా ఎందుకు తీసుకుంటున్నారంటే మనకి ఏదైనా బాగా పోయి చేస్తాం కానీ ఇంకా అవి తాగితే చాలా బాగుంటుంది అన్నట్టు ఖచ్చితంగా అందరూ కూడా తీసుకుంటే ఎక్కడ చూసినా మనం తల్లి బొమ్మ యేసుప్రభు 14 స్థలాలు మాత్రం అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఎటు తిరిగి వచ్చినా 14 స్థలాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయని చూడండి 14 స్థలాలు కనిపిస్తాయి. మనం తల్లి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. జనం మాత్రం చాలా జనం ఉన్నారు ఫ్రెండ్స్. అసలు జనంలో మనం ఇలా వీడియో తీసుకుంటే వెళ్తున్నామంటే మనం చూసేవాళ్ళు వీళ్ళు దేవుడి దగ్గరికి వచ్చారా వీడియోస్ తీసుకోవడానికి వచ్చారా అన్నట్టు చూస్తున్నారు. అయినా ఏదైనా అనుకోని రేపొద్దున ఇప్పుడు ఈ వీడియో ఎంతోమంది చూస్తున్నా వాళ్ళకి అదృష్టం జరిగితే చూసారా లోపల కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి తెలిసిందండి. మనం అలా చూస్తే మీకు అర్థం కాదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏంటన్నది అర్థమైంది. కానీ వీడియో చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు ఐ లవ్ యూ జీసస్ అని కమెంట్ పెట్టండి ఖచ్చితంగా. వీడియో మొత్తం చూసారని నాకు తెలుస్తాకి చూసారా. ఎక్కువ మంది ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటాం వల్ల అందులో నేను ఒక ఉదాహరణండి. నేను కూడా ఫొటోస్ వీడియోస్ తీస్తూనే ఉన్నాను. చూసారా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కూర్చొని ఉన్నారు. ఇలా వెళ్తే జపమాల్లో దేవుని ఫోటోలు అవన్నీ ఇస్తారు. ఇక్కడ క్యారీ బ్యాగులు అవన్నీ అమ్ముతారు ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ మరింత తల్లి విగ్రహాలు అవన్నీ స్వరూపాలు ఎన్నో ఉంటాయి. అన్నిటికి సంబంధించిన స్వరూపాలు అక్కడ ఉంటాయి. చూడండి చిన్నదాని కన్ను పెద్ద వరకు అన్నీ ఉంటాయి స్వరూపాలు. చూడండి అసలు మరింత తల్లి చీర కట్టింది. చీర చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నాకు చాలా 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 బాగా నచ్చింది. ఎంత చాలా కంటే అంత చాలా. చూసారు ఈ గుడి అసలు ఎంత బాగుందంటే గుడిలో ఎంత ప్రశాంతంగా ఉందండి. అంత ప్రశాంతంగా ఉంది. చాలా ప్రశాంతంగా ఉండేది గుడిలోకి వెళ్తే. అంత ప్రశాంతంగా ఉంది గుడిలో. ప్లీజ్ లైక్ చేయండి.